హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేస్తున్నాను. పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అన్నీ కలిపి ఆనియన్ చాపర్లో చేసుకున్నాను. అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పాలకూర శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఒక 3 కట్టలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను. కళాయి పెట్టాక ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఏం వేస్తాను అనేది చూపిస్తాను. చూడండి, ముందు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం. అన్నీ వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు అలా చూడండి. ఆనియన్ చాపర్లో నేను ఆల్రెడీ వెల్లుల్లి వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను. అందుకే ఇప్పుడు వేయలేదు. కొంచెం ఫ్రై అయినంత వరకు చూడాలి. అలా ఫ్రై అవుతూ ఉన్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటుంటామండి. పసుపు వేసుకున్నాక పసుపు కూడా వేసాక పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కూడా అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా వేస్తున్నాను. ఈ కూర అనేది రోటీలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే పాలకూర ఉల్లికారం చూడండి, ఫ్రై అయినంత వరకు ఇలా చూస్తూ ఉండండి. వెంటనే మూత పెడితే కలర్ మారిపోతుంది. మూత పెట్టలేదు, పెడతాను మూత ఒక 2 minutes తర్వాత. చూడండి, మూత పెట్టుకుంటే గ్రీన్ కలర్ అంతా మారిపోతుంట. అందుకు నాకు మా ఫ్రెండ్ చెప్పింది, అప్పటి నుంచి పెట్టడం మానేశాను. కానీ ఇలా ఫస్ట్లో పెట్టకూడదు. ఇప్పుడు పెడుతున్నాను. చూడండి, మూత కూడా ఒక 5 minutes తర్వాత తీసాక చూడండి దగ్గరికి వచ్చింది. ఇంకా ఫ్రై అవ్వాలి కనుక చూడండి. అలాగే ఇంకా కలుపుతుంటే చూడండి ఫ్రై చేస్తున్నాను. ఉప్పు వేసాను, అలాగే కారం వేస్తున్నాను, తగినంత కారం. ఇంకా పసుపు వేసాను కనుక ఇప్పుడు వేయడం లేదు. అలాగే కలుపుకుంటూ ఉప్పు, కారం, పచ్చివాసన పోయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అలాగే కొంచెం వాటర్ వచ్చింది చూడండి, ఆ వాటర్ పోయినంత వరకు మూత పెట్టుకుంటూ ఇంకా అలా కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ దగ్గర పడింది. ఈ ఫ్రై అనేది చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.